ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చదువుకుందాం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదిని కేకలు వేసెను. అందుకాయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. ప్రియమైన వారులారా, కనాను స్త్రీ ఒక ఆమె తూరు సీదోన్ల ప్రాంతముల నుండి వచ్చింది. అలా కుమార్తెకి ఏమైందంటే దెయ్యం పట్టింది. కుమార్తెకి ఏం పట్టింది? దెయ్యం పట్టింది. ఒక్కోసారి తల్లిదండ్రులు చేసిన పాపాలకు వాటి ప్రతిఫలం ఎవరు అనిపిస్తారు తెలుసా? పిల్లలు అనిపిస్తారు. ప్రియమైన వారులారా, దయచేసి ఒక విషయాలు మీరు గమనించండి. అయ్యా, నా కుమార్తెకి దెయ్యం పట్టింది, దయచేసి వచ్చి నా కుమార్తెని విడిపించు అని కేకలు వేస్తా యేసయ్య దగ్గరకు వచ్చి మొర్ర పెట్టుకుంటుంటే, లెక్కైతే యేసయ్య ఏం చేయాలి? సరేనమ్మా, వస్తాను పద, ఇమ్మీడియట్గా వస్తాను నేను కాబట్టి దయచేసి పద, నీ కుమార్తె నేను స్వస్థపరుస్తాను అని. ప్రియమైన వారులారా, లెక్కైతే యేసయ్య అనాలి, కానీ యేసయ్య అనకుండా అసలు ఏం మాట్లాడకుండా ఉన్నాడు. అయితే లెక్కైతే మనమైతే యేసయ్య ఏం జవాబు చెప్పట్లేదు, కేవందల మనం వెళ్ళిపోదాంలే అని అనుకునేవాళ్ళం. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా? ఆ దెయ్యం పట్టిన ఆ తూరు సీదోన్లకు సంబంధించిన ఆ యొక్క తల్లి ఏం చేసిందో తెలుసా? ఎట్లాగైనా సరే నా కుమార్తె స్వస్థపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా కుమార్తె ఎలాగైనా సరే దెయ్యము నుంచి విడుదల పొందాలి. విడుదల పొందేదాకా, యేసయ్య ఏదో ఒకటి మాట చెప్పేదాకా, ఏదో ఒక కార్యం చేసేదాకా నేను యేసయ్యని వదిలిపెట్టను. స్తోత్రం. ఒక స్థిరమైన నిర్ణయం. ఎలాంటి నిర్ణయం? ఒక స్థిరమైన నిర్ణయం, ఒక దృఢమైన నిర్ణయం. ఎట్లాగైనా సరే యేసయ్య దగ్గర నుంచి నేను కార్యము పొందుకోవాలి అని చెప్పి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె నిర్ణయం తీసుకుంది. ఒకసారి యేసయ్య కూడా మౌనంగా ఉంటాడు. ప్రియమైన వారులారా, కొన్నిసార్లు దేవుడు వెంటనే యేసయ్య జవాబిస్తాడు, కానీ ఒక్కోసారి ఏం చేస్తాడంటే ఆయన మౌనంగా ఉంటాడు. అయినా యేసయ్య మౌనంగా ఉండా సరే మనం యేసయ్యని వదిలిపెట్టకూడదు. కార్యం పొందుకునేదాకా, యేసయ్య మనతో మాట్లాడేదాకా, యేసయ్య మనకి జవాబు ఇచ్చేదాకా యేసయ్యని మనము వదిలిపెట్టకూడదు. స్తోత్రం. శిష్యులు అంటున్నారు, అయ్యా, ఈమె మన వెంబడొచ్చి కేకలు వేస్తుంది, ఈమెని పంపివేయండి అని అంటే, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. అమ్మా, నేను నశించిపోతున్న ఇశ్రాయేలు యొక్క ఇశ్రాయేలు అనే ఆ గొర్రెల యొద్దకే నేను పంపబడ్డాను, కానీ మరి ఎవరి యొద్దకు నేను రాలేదు అని చెప్పి, ప్రియమైన వారులారా, గమనించగలిగినట్లయితే ఆమె మరి యేసయ్య ఆ రీతిగా అన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైన వారులారా, ఆమె పట్టు విడవట్లేదండి. దేవునికి స్తోత్రం. పట్టుదల ఆమె ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టలేదు. ఎందుకో తెలుసా? ఎట్లాగైనా సరే నేను యేసయ్య దగ్గర నుంచి కార్యం పొందుకోవాలి. స్తోత్రం. నా కుమార్తె విడుదల పొందాలి. స్తోత్రం. ప్రియమైన వారులారా, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగింది. ఫస్ట్ టైం యేసయ్య
నా కుమార్తెను బాగు చేయమంటే ఏసై మౌనంగా ఉన్నాడు. తర్వాత అయ్యా దయచేసి ఏసయ్య అన్నాడు, ఇదిగో పిల్లల రొట్టె తీసుకెళ్ళి కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదన్నాడు. నశించిపోతున్న ఇశ్రాయేలు యొక్క గొర్రెల వద్దకే నేను వచ్చాను, కానీ ఇశ్రాయేల్ ప్రజల కోసం వచ్చాను, కానీ నేను ఇంకొక ప్రజల కోసం రాలేదని చెప్పాడు. అయినా కానీ ఆమె వదలట్లేదు. ఏమంటుంది? అయినను ఆమె వచ్చి యేసయ్యకి మొక్కి యేసయ్యని ఆరాధించి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. స్తోత్ర, దేవుని నామానికి స్తోత్ర. కాబట్టి ప్రియమైన వారలారా, ఎట్టి పరిస్థితులు ఎన్ని ఆటంకాలు వచ్చినా యేసే దగ్గర నుంచి జవాబు పొందుకొని మనం ఇంటికి తిరిగి వెళ్ళే బిడ్డలంగా ఉండాలి. స్తోత్ర, దేవుని నామానికి స్తోత్ర. ప్రియమైన వారలారా, అప్పుడు మరలా ఇంకా యేసయ్య అన్నాడు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తము కాదని చెప్పగా. ఏమిటి? అవనేమన్నాడు? కుక్కలతో పోల్చాడు. ప్రియమైన వారలారా, ఇంతకీ అసలు కారణం ఏంటో చెప్పమంటారా? ప్రియమైన వారలారా, ఆ అమ్మాయికి అసలు ఎందుకు దెయ్యం పట్టిందో వీళ్ళ కుమార్తెకి చెప్పమంటారా? ఏమా ప్రియమైన వారలారా, కుక్కలాగా తిరిగింది. కుక్కకి వావి వరసలు ఉండవేక. ఈ సీజన్లో ఒక కుక్కతో ఉండిద్ది, ఇంకో సీజన్లో ఇంకో కుక్కతో ఉండిద్ది. తల్లి చెల్లి వరుసలో ఏమి పిల్లలో తల్లులు ఏమీ ఉండవేక. ప్రియమైన వారలారా, ఏమో కూడా వావి వరుస లేకుండా తిరిగి భయంకరంగా వ్యభిచరించి చేసిన పాపాలను బట్టి ప్రియమైన వారలారా, వీళ్ళ కుమార్తెని దెయ్యం పట్టేసేసింది. ప్రియమైన వారలారా, దయచేసి గమనించండి. దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనిస్తే, ఇదిగో నువ్వు కుక్కలాగా తిరిగావు, నువ్వు పాపం చేసావు అని అర్థం వచ్చేటట్టుగా పిల్లల రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పాడు. ప్రియమైన వారలారా, అయితే ఆమె ఏందో తెలుసా? నువ్వు కుక్క పిల్లవైనా అని పోల్చినా కూడా ఆమె వదిలిపెట్టలేదండి. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్రం. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పాను. పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తము కాదు, నువ్వు కుక్క పిల్లవే, నువ్వు కుక్కలాగా తిరిగావు అని యేసయ్య అన్నా కూడా ఆమె చేసిన పాపం, ఆమె నిజమే ప్రభువా అని చెప్పి తనంతాను తాను కుక్కనే అని చెప్పి కుక్క పిల్లతో పోల్చుకొని తన పాపం ఒప్పుకుంది. స్తోత్ర, అయ్యా నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తినును కదా అని చెప్పి తన పాపం ఒప్పుకుంది. యేసయ్య మౌనంగుండా, యేసయ్య నేను నశించిపోతున్న ఇశ్రాయేలు కోసమే వచ్చాను అని చెప్పినా, యేసయ్య పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలు వేయటం యుక్తము కాదని చెప్పినా, నువ్వు కుక్కవని చెప్పినా, నువ్వు కుక్కలాగా తిరిగి పాపం చేసావని చెప్పినా, ఆమె ప్రియమైన వారలారా యేసయ్యను వదిలిపెట్టలేదు. ఎందుకంటే ఎట్లాగైనా సరే యేసయ్య నా బిడ్డను, నా కుమార్తెను పట్టిన దెయ్యం నుంచి విడిపించాలి, స్వస్థపరచాలి. ఎక్కడికి నేను యేసయ్య దగ్గరికి కార్యం పొందుకోవటానికి వచ్చాను, కార్యం పొందుకొని తిరిగెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని కార్యం పొందకుండా నేను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి వెళ్ళను అని తనను తను తగ్గించుకొని పట్టుదలతో ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఎట్లాగైనా సరే యేసయ్య దగ్గర నుంచి కార్యం నేను పొందుకోవాలి. అందుకు ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద ఉండి పడు మొక్కలు తినును కదా అని చెప్పాను. మనం రొట్టె ముక్కలు తింటే మొత్తం మనమే తినం, కొంచెం చిన్న చిన్న ముక్కలు కింద పడతాయి. అవన్నీ తింటాం కదయ్యా, దాని ద్వారానైనా సరే నన్ను, నా యొక్క కుమార్తెని స్వస్థపరిచయ్యా, దెయ్యం నుంచి విడిపించయ్యా అని ఆమె వేడుకుందండి. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. చప్పట్లు కొట్టండి అందరూ. అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం గొప్పది. నీవు కోరినట్టే
నీకవునుగాక అని ఆమెతో చెప్పాను. స్తోత్ర. అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు జరుగునుగాక. స్తోత్ర. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్నా దేవుని బిడ్డలారా, వీడియో ద్వారా వాక్యం వింటున్నా దేవుడి బిడ్డలారా, నీ విశ్వాసం గొప్పది. యేసయ్యనుండి విశ్వాసం ఉంచండి. మీరు కోరుకున్నట్టే మీకు కార్యాలు జరుగునుగాక. మీరు కోరుకున్నట్టే మీ కుటుంబాల్లో కార్యాలు జరుగునుగాక. మీరు కోరుకున్నట్టే ఈ సంవత్సరం చివరి రోజుల్లో కార్యాలు జరుగునుగాక. మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు కోరుకున్నట్టే కార్యములు జరుగునుగాక, జరుగునుగాక. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను, విడుదల పొందెను. మరొకసారి చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, దయచేసి గమనించండి. ఎందుకో తెలుసా? ఒక నిర్ణయం తీసుకుంటే యేసే దగ్గరికి వెళ్తే యేసే దగ్గర నుంచి ఖచ్చితంగా కార్యం మనము పొందుకోవాలి. హల్లెలూయా. యేసే దగ్గర నుంచి ఖచ్చితంగా మనము కార్యము పొందుకునే బిడ్డలంగా మనం ఉండాలి. థ్యాంక్ యూ జీసస్. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.